పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం దేవుని ప్రవక్త అయిన అన్న. ఈమె కోసం చూసినట్లయితే ఈమె ఒక విధవరాలు. మరి ఏ రీతిగా ప్రవక్త అయి దేవుని యొక్క కృపను పొందుకుంది అని మనం కొంతసేపు ధ్యానించినట్లయితే, అన్న అనే మాటకు అర్థం దేవుని యొక్క కృప. ఈమె ఆషేరు వంశీయురాలు, ఫనూయేలు కుమార్తె. మనకు తెలుసు ఆషేరు వంశానికి చెందిన వాళ్ళు, దీవించబడిన వాళ్ళు. యాకోబు కుమారుల్లో 12 మంది కుమారుల్లో ఒకడైన ఆషేరు. ఆషేరు రాజులకు సమృద్ధిగా భోజనాన్ని సమర్పించేవాడు. అంటే సమృద్ధిగా దీవించబడ్డాడు ఆషేరు. ఇటు మోషే చేత అటు యాకోబు చేత దీవించబడిన వాడే ఆషేరు. ప్రియులారా, ఫనూయేలు కుమార్తె. ఫనూయేలు అనగా దేవుని ముఖము అనే అర్థం. అంటే దేవుని యొక్క గోత్రానికి చెందింది ఈవిడ. ఇంత ఉన్నతమైన గోత్రంలోంచి వచ్చిన శ్రీమూర్తి అన్న. దేవుని యొక్క ముఖము అంటే ఆ వంశములోంచి వచ్చిన ఈ స్త్రీ ఆ రీతిగానే జీవించడం మొదలుపెట్టింది. చాలాసార్లు మనం పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఆ పేరుకు తగ్గట్టుగా వాళ్ళు జీవిస్తున్నారా లేదా అని మనం పెద్ద పట్టించుకోం. వాడి పేరు కరుణ్ కుమార్ అని చెప్తాం. వాడు ఎప్పుడు కోపంగానే ఉంటాడు, ఎవరి మీద కరుణ చూపించడు. కానీ ఇక్కడ అన్న జీవితాన్ని మనం కొంతసేపు ధ్యానించినట్లయితే, ఆమె దేవుని చేత ఆశీర్వదించబడిన శ్రీమూర్తిగా కొనియాడబడుతుంది. ఎందుకనగా ఆషేరు వంశం నుండి వచ్చింది. ఫనూయేలు కుమార్తె అయిన అన్న అంటే దేవుని యొక్క కృపని అర్థం. మరి ఇంతటి చక్కని వంశం నుండి వచ్చిన స్త్రీ ఏ రీతిగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది అని చూసినట్లయితే, లూకా శుభవార్త 2వ అధ్యాయం 36వ వచనంలో, ఆమె ఆషేరు వంశీయుడు ఫనూయేలు పుత్రిక. 7 సంవత్సరాలు సంసారం చేసి 84 సంవత్సరాలు దేవాలయము చెంతనే ఉండిపోయాను. ప్రార్థనలు ఉపవాసము చేస్తూ దేవుని యొక్క సేవలో మునిగి ఉండెను. తన పేరుకు తగ్గట్టుగానే అన్న దేవాలయము చెంత ఉండిపోయింది. అన్న అనగా దేవుని యొక్క కృప అని అర్థం. ఆ కృపకు పాత్రురాలిగా మారింది. ప్రియులారా, అందుకొరకే 84 సంవత్సరాలు దేవాలయం చెంత ఉండిపోయి దేవుని సేవలో మునిగి ఉంది. ప్రార్థనల ద్వారా, ఉపవాసము ద్వారా. ఏ రీతిగా ఈవిడ జీవితాన్ని ధన్యం చేసుకుందంటే, నిరంతరం ప్రార్థన ద్వారా. ఈనాడు మనం ఆ ప్రార్థనకి తగిన ప్రాముఖ్యతనిస్తున్నామా? దేవుని యొక్క సేవలో మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే, ఈ ప్రార్థనా జీవితం, ఈ ఉపవాస జీవితం కొరత పడుతుంది ప్రియులారా, నేటి ప్రజలకి, అందరికీ కూడా. కావున ఈమె 84 సంవత్సరాలు దేవాలయం చెందు ఉండిపోయింది అంటే నిరంతరం దేవుని యొక్క సేవలో మునిగి ఉంది. మనం ఎటువంటి సేవ చేస్తున్నాం, ఏ రీతిగా దేవునికి మహిమ కూర్చగలుగుతున్నాం మన సేవ ద్వారా అనేది మనం కొంతసేపు ఆలోచించుకోవాలి. 84 సంవత్సరాలు దేవాలయం చెందు ఉండిపోవడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు ఆమె మీదకి రావడం మొదలుపెట్టాయి. ఎందుకనగా ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించింది, ఉపవాసం అనే ఆయుధాన్ని ధరించి దేవుని యొక్క సేవలో నిర్విరామముగా అన్న కొనసాగుతుంది. అందుకే అమితంగా దీవించబడ్డది. ఎవరికి దొరకని భాగ్యం అన్నకు దొరకడానికి కారణం అదే ప్రియులారా. అంతేకాకుండా ఆమె ఆయుష్ చూసినట్లయితే దీర్ఘాయుష్ కనబడుతుంది. 84 సంవత్సరాలు దేవాలయంలో, 7 సంవత్సరాలు పెళ్ళయి, అంతకుముందు వివాహం అవడానికి ఒక 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు మనం లెక్క వేసుకున్నట్లయితే సుమారు 106 సంవత్సరాల దగ్గరగా ఆమె నిండు జీవితాన్ని జీవించింది. ఎవరెవరైతే దేవుని యొక్క సేవ చేస్తుంటారో, ఎవరెవరైతే ప్రార్థనా జీవితంలో కొనసాగుతుంటారో, ఎవరెవరైతే ఉపవాసం అనే దీక్షతో కొనసాగుతారో, దేవుని యొక్క శక్తిని,
దేవుని యొక్క ఆశీర్వాదాలను వాళ్ళు సంపూర్ణంగా అందుకోగలుగుతుంటారు ప్రియులారా. ఇదే మనం గుర్తించుకోవాలి. దీర్ఘాయుష్ పొందిన స్త్రీగా కొనియాడబడుతుంది. ఈనాడు మన ఆయుష్ చూసినట్లయితే అల్పాయుష్ అయింది. 30 లేక 60 ఈ మధ్యలోనే అనేక మంది మరణించే వాళ్ళు ఉన్నారు. ఈ ఎందుకు ఆయుష్ తరుగుతుంది అంటే దేవుని యొక్క దీవెన మన మీదకు వస్తుందా, మన కుటుంబాల మీదకు వస్తుందా, మన బిడ్డల మీదకు వస్తుందా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని యొక్క సేవలో ఉన్న వాళ్ళకి దేవుని ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే నిండైన ఆయుష్ అన్నాకి ఇచ్చి ఉన్నారు. ఇక అంతేకాదు, ఆమె దేవుని యొక్క ప్రవక్తి. మిరియాము, దెబోరా వీళ్ళ కోవలోకి చెందిన శ్రీమూర్తి ఎవరు అంటే అన్నా అనే ప్రవక్తి. ఎందుకనగా దేవుని ప్రభు ఆనాడు దేవాలయంలోనికి వస్తున్నప్పుడు ఆ ప్రభువును కనులారా చూడగలిగింది. ఎంతమంది కలుగుతుంది ఈ ధన్యత? భక్తుడైన సిమియోను చూసాడు. ఆ తర్వాత భక్తురాలైన అన్నమ్మ అనే ప్రవక్తి, దేవుని యొక్క సేవ చేసిన ప్రవక్తి బాలయేసుని కనులారా గాంచగలిగింది. మానవ జీవిత గమ్యం ఏంటంటామంటే చనిపోయే లోపల ఒక్కసారైనా దివ్య దర్శనం పొందాలని అనేక మంది తాతలాడుచుంటారు. కాబట్టి ప్రియులారా, ఈమె ఆషేరు వంశీయురాలు, ఫనూయేలు కుమార్తె, ఇక దేవుని చేత కృపకు పొందిన స్త్రీ, అంతేకాకుండా నిండైన ఆయుష్ పొందిన స్త్రీ, ప్రవక్తగా కొనియాడబడిన అన్న మనకు ఆదర్శంగా మారాలి. ఆవిడ నుండి మనం ఇవే నేర్చుకోవాలి. దేవుని బిడ్డగా జీవిందాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.